హలో గైస్, ఈ వీడియోలో అయితే మనం ఈటీఎఫ్ ఇంట్రాట్రేడ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. దీంట్లో ఈటీఎఫ్ అయితే మనం ఇంట్రాట్రేడ్ చేయాలంటే మార్నింగ్ ఎలా బై చేయాలి, అదేవిధంగా ఎలా మీరు సెల్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో మీరు ఈటీఎఫ్ కొనే ముందు అయితే మీరు ఏదైనా వెబ్సైట్లో చూసుకుంటే దాని ఐఎన్ఏవి ఎంత ఉందో అది చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరిని అయితే మనం క్రమం వైజ్గా చూసుకుందాం, వీడియోలో అయితే ప్రాసెస్ అయితే చెప్తాను. ఇదైతే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఈటీఎఫ్ అయితే ఇంటర్ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. అదేవిధంగా బై చేయ వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది కూడా నేను 10 వీడియోలో ఒకటైతే చెప్పాను. అది చూడకపోతే అది చూసేయండి, మీరు చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ అయితే మనం అయితే ఈటీఎఫ్ అయితే ఏదో ఒకటి అయితే తీసుకుందాం. అది తీసుకొని దాని ఐఎన్ఈవి ఎలాంటి, అదేవిధంగా మీరు ఎలా బై చేయాలి, మిగతా ప్రాసెస్ అనేది ఇక్కడైతే చెప్తాను. గాయస్, మీరు ఈటీఎఫ్ అనేది కొనే ముందు అయితే ఎన్ఎస్సి వెబ్సైట్లో వెళ్ళైతే మీరు ఏ ఈటీఎఫ్ కొనాలనుకుంటున్నారో దాని ఐఎన్ఈ వాల్యూ ఎంత ఉందో అది కూడా చూసుకోవాలి. యాక్చువల్ విధంగా ఐఎన్ఈ వాల్యూ ఎంత ఉందో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ అయితే పైన చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే యాక్చువల్గా ఎంత ట్రేడ్ అవుతుందో అది చూపిస్తుంది. అదేవిధంగా ఐఎన్ఈ వాల్యూ అయితే కింద అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఐఎన్ఈ వాల్యూ అనేది ఇక్కడ కింద అయితే ఉంటుంది. దాని యాక్చువల్ ఐఎన్ఈ వాల్యూ అనేది అంతే ఉంటే మీరు బిట్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా అయితే మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు కావచ్చు. ఇదైతే మీకు మంచిగా అయితే యూజ్ అవుతుంది. అలా కాకుండా ఐఎన్ఈ వాల్యూ తక్కువ ఉండి బిట్ అయితే ఎక్కువ అయితే మీరు తర్వాత ఇంత పెట్టి కొన్నా కూడా మీకు ఒకవేళ మీకు ఎంత ప్రాఫిట్లో మీకు తర్వాత అయినా కూడా దానివల్ల యూజ్ అయితే అవ్వదు. ఎందుకంటే మీరు ఇంకా లాస్లోనే ఉంటారు. అదైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసి అయితే మీరు ఫస్ట్ అయితే తీసుకొని ప్రాపర్గా నేనైతే జరోదా నుంచి ఇక్కడ సిల్వర్ ఈటీఎఫ్ అయితే తీసుకున్నాను. దీనైతే ట్రాకింగ్ ఎర్రర్ కావచ్చు, ఎక్స్పాన్సివ్ కావచ్చు, ఐఎన్సీ కావచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. పర్లేదు, బాగానే ఉంది. ఇది రీసెంట్గా అయితే లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే డొమెస్టిక్ ప్రైస్ వాల్యూ పైన ఇక్కడైతే డిపెండ్ అయితే అవుతుందని ఇక్కడ క్లారిటీ అయితే చూపించారు. తర్వాత అనేది మీరు బై అనేది చేయాలంటే ఫస్ట్ అయితే దీంట్లో అయితే మీరు అనేది కొంత అమౌంట్ అయితే మీరు ఇక్కడ డిపాజిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు దీంట్లో అయితే కొంత అమౌంట్ వేసుకున్న తర్వాత అయితే మీరు ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఉందో అది కింద అయితే మీకు చూపిస్తుంది అనమాట. బ్యాలెన్స్లో అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదైతే మీకు బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ మీ ఐఎన్యూ అనేది ఎంత ఉందనేది ఇక్కడైతే ఒక క్వాంటిటీ మీరు తీసుకోవాలనుకుంటే ఎంత ప్రైస్ పడుతుందో అదేవిధంగా ఇక్కడ ఛార్జెస్ కూడా మీకు పడతాయి. అది కూడా ఇక్కడ చూపిస్తుంది. అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే డెలివరీ అనేది ఓన్లీ ఇక్కడ మీకు అనేది ఇది కొనడం మాత్రమే. అదేవిధంగా ఇంటర్ట్రేడ్ అనేది ఇక్కడ చూసుకుంటే మధ్యలో అయితే చూపిస్తుంది కదా, అదైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీకు క్వాంటిటీ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ప్రైస్ ఎంత పడుతుందో అది కూడా చూపిస్తుంది. కింద స్వైప్ అవుట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద అయితే మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీకు క్లారిటీ అయితే గమనించవచ్చండి. క్వాంటిటీ కావచ్చు మిగతా ఇక్కడ చూసుకున్న తర్వాత కింద స్వైప్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, దీని అయితే ఇక్కడ స్వైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్వైప్ టు బై అనేది సక్సెస్ఫుల్లీ అవ్వడం జరిగిందండి. బై కూడా అనేది అండ్ సెల్ ప్రాసెస్లోనే చూసుకుంటే సెల్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా సేమ్ అయితే ఇక్కడ మీకు అనేది స్వైప్ టు సేల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కింద అయితే. దానిపైన ఇక్కడ రెడ్ మార్క్తో చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ అనేది చేసి సింపుల్గా ఇలా మీకు అనేది సక్సెస్ఫుల్లీ అవ్వడం జరుగుతుంది. మీకు సెల్ కూడా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అనేది చూసుకుంటే మనం ఫస్ట్ అనేది మార్నింగ్ అనేది ఆల్రెడీ ఇంటర్ట్రేడ్ అనేది స్టార్ట్ అనేది చేసిన తర్వాత మార్కెట్ క్లోజ్ అయినట్టుగా అనేది మీరు అదేవిధంగా మధ్యలో ఎప్పుడైనా మీరు ఇది క్లోజ్ అనేది చేసుకోవాలనుకుంటే కూడా మీకు లాభం ఎంత వచ్చింది, ప్రాఫిట్ అనేది, అదేవిధంగా మీకు అనేది నష్టం వచ్చింది అది కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అది చూసి అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఈజీగా అయితే మీరు ఇలా అయితే ఇంటర్ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.